హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మొత్తం స్పెషల్. అసలు ఏమైందంటే మొన్న బజార్కి వెళ్ళినాం. బజార్కి వెళ్తే నాకు బయట మామూలుగా ఇట్లా బయట షాప్ లాగా పెడతారు కదా, అక్కడ ఏంటంటే ఎన్ని రూపాయలు బయట 100 రూపీస్ 99 రూపీస్కి బిర్యానీ అని పెట్టి ఉంది. అతను నిధుతో అన్న 99 రూపీస్కే బిర్యానీ ఏంది బయట, మంచిగా ఇక్కడే తెచ్చుకోవచ్చు కదా మనం ఎప్పుడన్నా కావాలి అంటే నీదేమన్నాడంటే కాదు మమ్మీ, హోటల్లో రెస్టారెంట్ లాగానే ఉంటుంది, బయటది బయట లాగానే ఉంటుంది అని. నేనేమన్నానంటే అట్లేముండదు మమ్మీ, అట్లేముండదురా అట్లేముండదు, అదైనా ఏదైనా బిర్యానీయే కదా అని అన్నాను. అయితే నిధి వాళ్ళు ఏం చేసిండంటే అదైనా ఏదైనా బిర్యానీ అన్నావు కదా మమ్మీ, ఇప్పుడు రెండు తీసుకొచ్చి చూపిస్తా, బయటది ఉన్ను రెస్టారెంట్లోది ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాము, కావాలంటే అప్పుడు నువ్వు చెప్దు అని అన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది హోటల్ నుంచి ఫ్రెండ్స్, ఇది దమ్ బిర్యానీ, ఇది ఫ్రై పీస్ బిర్యానీ హోటల్ నుంచి, పెద్ద రెస్టారెంట్ నుంచి. ఇది నార్మల్గా ఉంటాయి కదా చిన్న హోటల్స్ లాంటివి, అందులో ఎవరు లేరు అసలు, అయితే ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. అందు నుంచి ఇది ఫ్రై పీస్ బిర్యానీ, అది దమ్ బిర్యానీ అనమాట. అందులో హోటల్ దమ్ బిర్యానీ వచ్చేసి ఇది 110 రూపీస్, ఓకేనా. ఇది వచ్చేసేమో 180 రూపీస్, రెస్టారెంట్లో 70 రూపీస్ ఎక్కువ. సో 70 రూపీస్ ఎక్కువ పెడితే ఎంత టేస్ట్ ఉంటుంది ఏంది చూద్దాం. అందులో అయితే ఒక్క పీస్ వచ్చింది, ఒకటే లెగ్ పీస్ ఇచ్చింది. 3 పీసెస్ వచ్చాయి, 3 పెద్ద పీసులు, 2 పెద్ద పీసులు వచ్చింది, ఒకటి ఎగ్స్ కూడా వచ్చినాయి. అందులో ఇది పెద్ద హోటల్ పెద్ద రెస్టారెంట్ లో ఎగ్స్ వచ్చినాయి. ఓకే, ఇది ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రెండ్స్. ఎన్ని వచ్చినాయి మమ్మీ? 1 2 3 5 ఉన్నాయి. ఇది 5 ఉన్నాయి, ఈ సైజ్ లో ఉన్నాయి. ఇది పెద్ద రెస్టారెంట్ ఎగ్ కూడా వచ్చింది 180 రూపీస్ ఫ్రెండ్స్. ఫ్రై పీస్ కదా 190 రూపీస్ ఫ్రెండ్స్. ఇది నార్మల్ వచ్చేసి ఇది వచ్చేసేమో 150 రూపీస్, 150 బయట. అది ఇది బయట. ఇందులో చాలా పీసులు వచ్చాయి, 5 6 7 8 వచ్చాయి, చిన్నగా 8 వచ్చినాయి. ఓకే, ఇందులో ఇది చెప్పమ్మా. గ్రేవీ ఇదేమో మన పెద్ద రెస్టారెంట్ లో తీసుకున్న గ్రేవీ తిక్కుగుంది. ఇదేమో మామూలు బయట తీసుకొచ్చిన, అదే బయట షాప్ లో నార్మల్ హోటల్లో ఇది తీసుకొచ్చింది. ఇది ఇందులో కొంచెం పీసెస్ ఉన్నాయి, 2-3 పీసులు ఉన్నాయి, కానీ గ్రేవీ పల్చగా ఉంది. కట్ కూడా అంతే, రెస్టారెంట్ లో తెచ్చినేమో చిక్కగా ఉంది, ఇదేమో కొంచెం పల్చగా ఉంది, కొత్తిమీర వేసి ఉన్నాయి. నార్మల్ హోటల్ అది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇవి 2 నార్మల్ చిన్న హోటల్వి, ఇవి 2 పెద్ద రెస్టారెంట్వి. ఇది దమ్ బిర్యానీ, అది ఫ్రైడ్ పీస్, ఇది ఫ్రైడ్ పీస్, అది దమ్ బిర్యానీ. ఇవి వీటిలో కూడా చేంజ్ ఉంది చూడండి, గ్రేవీలో ఉన్న కర్డ్లో కూడా చేంజ్ ఉంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇవి 2 పల్సగా ఉన్నాయి, ఇవి బయట హోటల్ చిన్న హోటల్వి, ఇవి రెస్టారెంట్ ఇవి కొంచెం తిగ్గున్నాయి. చూడండి, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. రెస్టారెంట్ లో అయితే ఎగ్ ఇచ్చిండు, బయట మాత్రం ఎగ్ కూడా ఇవ్వలేదు. కాకపోతే రైస్ క్వాంటిటీ ఇది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అవును, ఇంకా ఫ్రై పీస్ బిర్యానీలో అయితే చాలా ఎక్కువ ఇంకా వచ్చింది. మేము ఇంకా అంత ప్లేట్ లో ఎందుకు అనేసి తీసేసాము కొంచెం. ఇప్పుడు ఇంత ఇది మాత్రం మొత్తం సేమ్ రెస్టారెంట్ లో వచ్చింది, మొత్తం రైస్ వేసాము. బయట మాత్రం చాలా రైస్ వచ్చింది. అయితే ఇప్పుడు మేమేందంటే ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్ కాదు, అంటే మొత్తం తినలేము, చాలా క్వాంటిటీ వచ్చింది కదా, ఎంత తినగలమో అంతవరకు తింటాము. రెండిట్లో టేస్ట్ చెప్దాం, బయటది ఎట్లా ఉంది, రెస్టారెంట్ లోది ఎట్లుంది, అప్పుడు రెండిట్లో తేడా ఏంటో నాకు అర్థమవుతుంది. మమ్మీ అడిగింది ఫ్రెండ్స్, 99 ఏదైనా బిర్యానీ ఒకటే కదా అని. ఇప్పుడు చూద్దాం, 2 ఒకటే ఉంటాయా? డిఫరెంట్ కలర్ అయితే చాలా డిఫరెంట్ ఉంది, కలర్ చేంజ్ అనిపిస్తుంది, రైస్ ఫరక్ ఉంది, పీసెస్ ఫరక్ ఉన్నాయి, అన్ని ఫరక్ ఉన్నాయి. చూద్దాం, స్టార్ట్ చేద్దామా? ఓకే, 1 2 3 స్టార్ట్. నేనైతే దమ్ బిర్యానీ తింటున్నా, రెస్టారెంట్ది. నేను రెస్టారెంట్ ఫ్రై పీస్ బిర్యానీ. బాగుంది, పీసెస్ కూడా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ గ్రేవీ వేసుకొని చూద్దాం. నేనైతే పెద్ద రెస్టారెంట్ ఇది చూద్దాం. రెస్టారెంట్ల పేర్లు చెప్పట్లేం, మనకు అవసరం లేదు కదా, మనం ఏమన్నా పబ్లిసిటీ చేయట్లేదు, వాళ్ళ రెస్టారెంట్ అదేం చేయట్లేగా, ప్రమోషన్. ఇది కొంచెం పర్లేదు, కానీ నీళ్ళు ఉందని అయితే అర్థమవుతుంది. టేస్ట్ బాగానే ఉంది. ఇది సేమ్ మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది ఫ్రెండ్స్, బాగుంది. ఇది చూద్దాం గ్రేవీ టేస్ట్.
మనం అది చూద్దాం. బాగుంది కదా, ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇది బాగుంది నాకు ఇది గ్రేవీ రెస్టారెంట్ కదా. ఓ ఇది చాలా వాటర్ వాటర్ ఉన్నాయి. గ్రేవీ ఉందా వాటర్ అయినా మొత్తం? చాలా వాటర్ వాటర్ ఉంది బయట తీసుకుంది, కానీ టేస్ట్ బాగుంది. నచ్చలే టేస్ట్ కూడా నచ్చలే నాకు. ఓకే ఓకే ఏదో ఇందులో మొత్తం వాటర్ ఉన్నాయి కానీ టేస్ట్ ఉన్నా పర్లేదు. టేస్ట్ ఉంటే ఏమని అనుకోవచ్చు కానీ టేస్ట్ కూడా లేదు కనీసం. పీస్ కూడా బాగుంది మంచిగా ఇది దమ్ బిర్యానీ. ఎగ్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం చిన్న హోటల్ది ఫ్రై పీస్ బిర్యానీ తిని చూద్దాం. ఇదైతే చాలా నచ్చింది నాకు, రెస్టారెంట్ది. చూద్దాం ఇది. పీసెస్ అయితే చాలా వచ్చాయి ఇందులో, కానీ చిన్న చిన్నవి చాలా పీసులు చాలా వచ్చినాయి. టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చేంజ్ ఉంది ఫ్రెండ్స్, బట్ ఏదో ఎక్కువ పసుపు ఏదో వేసినట్టుంది ఎక్కువ. ఆ టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్. చేంజ్ అయితే ఉంది, చాలా చేంజ్ ఉంది. ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం. ఇక్కడ పెట్టావా? ఒకటే పీస్ వచ్చింది. టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇది ఫ్రై పీసు లెక్క అయితే లేదు, ఇది నార్మల్ చికెన్ లాగానే ఉంది. దాంట్లో చేంజ్ ఉంది నాకు తెలిసి కదా మమ్మీ. దీంట్లో అయితే అంత చేంజ్ అనిపించలేదు. రైస్ కూడా ఏంటంటే ఇది జస్ట్ అంత మసాలా ఏం పట్టించలేదు, ఫుడ్ కలర్ వేసారు ఇందులో. అవును తెలుస్తుంది. అదొకటి ఫ్రై పీస్ టేస్ట్ చూద్దాం. టేస్ట్ అవును చూడు. ఫ్రై పీస్కి దమ్ బిర్యానీ చికెన్ పీస్కి డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. హోటల్లో దాని పెద్ద రెస్టారెంట్ దానికైతే డిఫరెన్స్ ఉంది, అర్థమవుతుంది. ఇదైతే యాస్టిస్ సేమ్ నార్మల్ చికెన్ లాగానే ఉంది. ఫ్రై చికెన్ కర్రీ ఇవ్వండి పెట్టేసి ఫ్రై చేసి అంతే. దీని ఫ్రై కూడా ఏం చేయలేము అసలు, జస్ట్ మసాలా బిర్యానీలో వస్తుంది కదా సేమ్ అంతే ఉంది. అది ఎంత ఉందో ఇట్లా సేమ్ ఉంటుంది. అంటే పీస్ కూడా మామూలుగా మనం అంత మసాలా కూడా ఏం పట్టియలేదు పీసెస్కి, మామూలుగా ఉంది టేస్ట్. మామూలు చికెన్ లాగా ఉంది సప్పసప్పగా. అదే అంటే పీస్ నోట్లో పెట్టుకుంటే అదే దమ్ది ఫ్రై పీస్ అయితే ఫ్రైది ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా. ఇదైతే మామూలుగా అనిపిస్తుంది. అవి అయితే డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద రెస్టారెంట్వి. దమ్ బిర్యానీకి ఫ్రై బిర్యానీకి టేస్ట్ మారింది.
నాకైతే దేనికంటే ఫ్రై పీస్ బాగుంది. ఇంకా ఇప్పుడు తిన్నాక దమ్ కంటే ఇదైతే నార్మల్ చికెన్ తిన్నట్టు ఉంది. అసలు ఏం ఫ్రై పీస్ తిన్నట్టు ఏం లేదు, ఫరక్ అయితే ఏం లేదు. ఫ్లేవర్ కూడా ఏం లేదు పీస్లో. చూడు నీకు అర్థమవుతుంది. ఇంకా అదేంటో ఇప్పటిదిప్పుడే ఫ్రై చేసేసిన అన్నట్టే ఉంది. ఫ్రై చేయలేదు అసలు, అదే ఫ్రై చేయలేదు. దమ్కు పెట్టినట్టు పెట్టారు, నార్మల్ దమ్కి పెట్టారు, ఫ్రై కదా అసలు అయితే. అవును నార్మల్ ఉంది కదా, ఫ్లేవర్ ఏం లేదు ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు దమ్ బిర్యానీ అంటే మనం మంచిగా మసాలా అంతా పట్టించి కొంచెం పక్కకి పెడతాం కదా, అట్లా ఏం అనిపించట్లేదు అసలు. వీళ్ళు అసలు ఫ్లేవర్ ఏం లేదు, ప్లస్ ఫ్రై చేయలేదు పీసులని, మామూలు అదే చికెన్ పీసులు అలా వేసారు అంతే. అన్నంకి దమ్ లేదు, మసాలా లేదు, ప్లస్ ఆ చికెన్ దమ్ బిర్యానీ కదా అది దమ్కి పెట్టలేదు. ఈ ఫ్రై పీసులు కూడా ఫ్రై పీసెస్ కావు. అంటే ఫస్ట్ ఏంటంటే మసాలా పట్టించలేదు పీసెస్కి మసాలా అసలు పట్టించలేదు. వాటికి పట్టించి మంచిగా చేసిన అనేది ఫ్లేవర్ తెలుస్తుంది పీస్లో మంచిగా, మనకి స్పైసీనెస్ అయినా సాల్ట్ అయినా మసాలాలు అయినా. కానీ ఇది మామూలుగానే ఉంది, అవును ఫ్రెండ్స్, అంత బెస్ట్ ఏం లేదు. ఇప్పుడు అర్థమైంది నాకు, ఇదే డిఫరెన్స్. డబ్బులు ఎక్కువ పెడితే ఏంటో, తక్కువ పెడితే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది. ఎక్కువ పెడితే ఎక్కువ ఫ్లేవర్స్, తక్కువ పెడితే తక్కువ, అంతే కదా. అంతే. కర్డ్ చూద్దామా? చూద్దాం కర్డ్ కూడా. చాలా పర్వాలేదు. ఇది రెస్టారెంట్ ఇది ఫ్రెండ్స్, చూడండి వచ్చేసి నార్మల్ హోటల్. నేను పోస్తున్నాను, ఇలా వస్తుంది. చాలా బాగుంది, పల్చగా ఉంది, సూపర్. మనం ఇంట్లో కూడా తినమంత పల్చగా. చూడండి అది, ఇదైతే చాలా బాగుంది. అది బాలే, ఇది అది బాలే బెట, అసలు బాలే. పల్చగా అంటే పల్చగా, మొత్తం వాటరే ఉన్నాయి కదా, అది పడితే కలర్ కనిపిస్తుంది అంటే వైట్ కలర్, కానీ బాగుంది. ఇదైతే రియల్ ఫ్రెండ్స్, మేము రెస్టారెంట్ అది చేయాలని ఏం కాదు. మేమేమి ఏమంటారు, ఏదో రెస్టారెంట్ బెస్ట్ అని చెప్పడానికి కాదు. నేను రెస్టారెంట్ అయినా బయటదైనా అదే టేస్ట్ బెటా, ఏమి కాదు అట్లా ఏమి ఉండదు అని అంటే, నీదు అట్లా కాదు మమ్మీ, రెండిట్లో ఫరక్ ఉంటుంది, నువ్వు ఎంత డబ్బులు పెడితే అంత టేస్ట్ కావాలంటే చూడు అని వాళ్ళు తీసుకొచ్చిండు. చూశాను, నిజమే ఫ్రెండ్స్, నేను కూడా ఒప్పుకుంటున్నాను. రెస్టారెంట్లో ఎక్కువ పెట్టాము అని అంటే దాని ఫ్లేవర్ దానికే ఉంది, బయట తక్కువ పెట్టేసాము అంటే దీని ఫ్లేవర్ దీనికే ఉంది. అంత కాస్ట్ పెడుతున్నామంటే దాని క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్, కాస్ట్ తక్కువ అంటే దాని క్వాలిటీ ఉండదు. పెరుగు వాటర్ పోసుకొని తిన్నట్టు, ఆ వాటర్లో ఉప్పు పోసుకొని తిన్నట్టు ఉంది, అంతే, ఏం లేదు, మామూలుగా ఉంది ఫ్లేవర్, మామూలుగా ఉంది. పెరుగు కర్రీ కూడా డిఫరెంట్ ఉంది, పీసెస్ డిఫరెంట్గా ఉన్నాయి, టేస్ట్ డిఫరెంట్గా ఉంది. అవును, మనీ కూడా డిఫరెంట్గా ఉంది. ఒప్పుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒప్పుకున్నాను. ఓకే, రెస్టారెంటే బయట తక్కువ ధరకు వచ్చేది, తక్కువ ధరకి అది ఎంత తక్కువ ధరకు వస్తుందో టేస్ట్ కూడా అంత తక్కువగానే ఉంది. అది రెస్టారెంట్లో ఎంత బెస్ట్గా వస్తుందో అంతే బెస్ట్ ఉంది టేస్ట్. రెస్టారెంట్కే నేను నోటేస్తున్నాను. మేము ఇదేమి ఏమంటారు ప్రమోషన్ కాదు, వాళ్ళ కోసం ఏం చేయట్లేదు. మేమేమన్నా రెస్టారెంట్ పేర్స్ చెప్పామా? చెప్పలేదు కదా ఫ్రెండ్స్, జస్ట్ నాకు తెలియజేయడానికి, మా ఓన్ రివ్యూ నాకు తెలియడానికి ఇలా హోటల్ కి పెద్ద రెస్టారెంట్ కి డిఫరెన్స్, ఏది బెస్ట్ ఉంటది, ఎంత తేడా ఉంటది, ఇది బాగుంటుందా అది బాగుంటుందా, తక్కువ రేటుకి ఎక్కువ రేట్ కని చేసాం అనమాట. ఎందులో అయినా అంతే, మనం బట్టలైనా ఎక్కువ రేట్ పెడితే మంచి బ్రాండెడ్ దొరుకుతాయి, తక్కువ రేట్ పెడితే 2 రోజులకు మించి వాడలేము. ఫుడ్ కూడా అంతే ఫ్రెండ్స్. ఓకే, రెస్టారెంట్లనే బాగుంది నాకైతే. బయట తక్కువ అని తెచ్చుకుంటే మనం ఫ్లేవర్ మిస్ అవుతాము, అలాగే ఏమో అంత బెస్ట్ కూడా నాకు అనిపించలేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంత తక్కువ హోటల్ కదా, ఈ చికెన్ ఉంటుందో అందులో ఏమో చికెన్ ప్లేస్లో ఇంకేదేమైనా పెడతారో పెట్టకరా బాబు. అవును ఫ్రెండ్స్, కొన్ని కేసెస్ అయ్యాయి, మీకు కూడా తెలిసి ఉంటాయి. చిన్న చిన్న హోటళ్లలో చికెన్ ప్లేస్లో ఏమైనా పెట్టచ్చు, చెప్పలేము, తెలియదు. ఏమన్నా ఫ్రెండ్స్. ఓకే, నాకైతే అర్థమైంది, తెలిసి వచ్చింది. ఇంకోసారి నేనైతే ఏమి అన్నాను, బిర్యానీ వస్తుంది అంతే అన్న, 99కే వస్తుంది కాబట్టి ఎందుకు రెస్టారెంట్లో అంత రేటుతో తేవడం అన్నా. కానీ రెస్టారెంటే బెస్ట్ నాకు తెలిసి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ఇది. మళ్ళీ నా ఒపీనియన్ అయితే హోటలే ఫస్ట్, పెద్ద రెస్టారెంట్ నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు నాకు కూడా తెలిసి వచ్చింది. మళ్ళీ రెస్టారెంట్లకి అదంటాను అట్లా మళ్ళీ వేరే రూట్లో దీన్ని తీసుకురాకండి ఫ్రెండ్స్ ప్లీజ్.
ఇదేం లేదు, జస్ట్ మా ఒపీనియన్. ఎంత రేట్ పెడితే అంత బెస్ట్ అంతే అనుకుంటున్నాను. అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి పనిష్మెంట్ అయితే లేదు. కామెంట్స్ చదవాలి కాబట్టి ఇదంతా క్లీన్ చేసి చిట్కలు వచ్చేస్తాం కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసిన. పనిష్మెంట్ అయితే లేదు ఈరోజు. సో కామెంట్స్ చదువుకుందాం. ఈశ్వరి రాజేశ్వరి గారు నైస్ వీడియో అని పెట్టారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పడిగే నిఖిల్ రాజ్ గారు, అలా కాదండి, జానుకు కంపల్సరీగా పనిష్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో. నెక్స్ట్ తిండి పోటీ ఛాలెంజ్లో గెలవాలని జానా అనుకుంటుంది కదా, ఇలానే మీరు పనిష్మెంట్ ఇవ్వకపోతే పోయిన వీడియోలో మా అమ్మ నాన్న వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వలేదు కదా అని లైట్ తీసుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను అండి. అవునండి కరెక్టే, కానీ ఇప్పుడిప్పుడే వస్తుంది కదా జాను, చూద్దాం. పాపం చిన్నపిల్ల కదా, అందుకే వదిలేద్దాం ఈసారి. నెక్స్ట్ టైం అయితే పక్కా ఇద్దాం పనిష్మెంట్ మనం, ఓకేనా. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారినే, అలా కాదండి, రివెంజ్ ఈజ్ రివెంజ్ అండి, కంపల్సరీగా ఓడిపోయిన వాళ్లకు పనిష్మెంట్ పక్కా ఇవ్వాలని నేను అనుకుంటున్నానండి. ఇద్దామండి, నెక్స్ట్ టైం ఇద్దాం. చిన్నపిల్ల కదా, ఈసారి వదిలేద్దాం. ఇప్పుడు కదా ఛాలెంజ్లోకి వస్తుంది జాను, నెక్స్ట్ టైం పక్కా ఇద్దాం. మళ్ళీ నిఖిల్ రాజు గారే, ఎక్కువ మటుకు మీరు నలుగురు తిండి పోటీ ఛాలెంజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని ఇప్పటికీ ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాము. నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది తెలుగు, అర్థం చేసుకోండి. మళ్ళీ నిఖిల్ రాజ్ గారు, ఈ తిండి పోటీ ఛాలెంజ్లో ఫస్ట్ నీదు, సెకండ్ అంకుల్, థర్డ్ మీరు, ఫోర్త్ జాను గెలుస్తారని నేను అనుకుంటున్నాను అండి. ఐ గెస్ చేస్తున్నాను అండి అని పెట్టారు. వీడియో ముందు అంటే స్టార్టింగ్లోనే కామెంట్ పెట్టారా? ఓకే. చూడండి, మీ గెస్ కరెక్ట్ అయిందో అవ్వలేదు, నాకైతే ఐడియా లేదు ఛాలెంజ్. నెక్స్ట్ మళ్ళీ నిఖిల్ రాజ్ గారే, నేను అనుకున్నట్లుగా కొంచెం తేడాతో వీడియో మీరు సెకండ్ వచ్చారండి. కంగ్రాచులేషన్స్ అండి జాను, మీరు ఇంకా తొందరగా తినాలని నేను అనుకుంటున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం జాను, హ్యావ్ ఏ నైస్ డే అని బెటర్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మళ్ళీ నిఖిల్ రాజ్ గారే, వీలైతే మీరు నలుగురు తిండి పోటీ ఛాలెంజ్లో పాల్గొనాలని నేను అనుకుంటున్నాను అండి. ఈ వీడియో లాగానే అని పెట్టారు. అందరం చేయడం కుదరదండి, ట్రై చేస్తాం, అప్పుడప్పుడు పెడతాం అందరం వీడియోస్. 4 మెంబర్స్ ఛాలెంజ్ చేస్తాము, పెడతామండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నిఖిల్ రాజ్ గారే, ఈసారి నేను 1 అవర్లో కాదండి, అంటే మాకు 1 అవర్లో తీయలేదు మేము. సో అన్ని కామెంట్స్ చదువుతున్నాను, ఆ వీడియోకి ఎన్ని కామెంట్స్ వచ్చాయో అన్ని కామెంట్స్ చదువుతున్నాను. మళ్ళీ నిఖిల్ రాజ్ గారే, ఎవరన్నారని మనం చేయాల్సిన పని, ఎవరో అన్నారని మనం చేయాల్సిన పని ఆపలేం కదా అండి. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఇలా అయితే మనం ఏ పని చెయ్యలేము అండి. అలా చేసుకోపోవాల్సిందే, అంతేనా? చేసుకోపోవాల్సిందే. అదే కాదండి, లైఫ్ అంటే మీరు అలా ఏమీ అనుకోకండి, మీరు అనుకున్నది చెయ్యండి అని నాది యొక్క చిన్న అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి. అంతే కదా, పట్టేసుకోవద్దు, ఇవన్నీ మనం లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నెక్స్ట్ శ్రీదేవి తోట గారు, హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. మెసేజ్కి కొంచెం లేట్ అయిందా? సారీ మా, పర్లేదండి, గుడ్ మార్నింగ్. పర్లేదు, మెసేజ్ లేట్ అయిందా? ఓకే. విఆర్ ప్రియా గారు, మళ్ళీ మిమ్మల్ని ఒకే దగ్గర చూశాను, సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. మళ్ళీ విఆర్ ప్రియా గారు, జాను ఫాస్ట్ అవ్వాలి. ఓకే. మళ్ళీ విఆర్ ప్రియా గారు, మీరు నాన్ వెజ్ తింటే నాకెందుకు అక్క ప్రాబ్లం, రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఎందుకు చూడమన్నాను అంటే ఆమె కూడా నాన్ వెజ్జే అని చెప్పాను. మీరు సేమ్ కదా, ఏమైనా ఐడియాస్ వస్తుందని చెప్పాను. ఇంకా మీకు ఐడియాస్ వస్తాయి అని అక్క అని పెట్టారు. ఇది లాస్ట్ వర్డ్ అర్థం కాలేదు. ఐడియాస్ అంటే వాళ్ళ ఛానల్ చూడాల్సిన పని లేదండి మాకైతే.
మా ఐడియాస్ మాకుంటాయి, వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళది డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, మాకు డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. సో ఎవరిది వాళ్ళది. మళ్ళీ నిఖిల్ రాజు గారు, పడిగ నిఖిల్ రాజు గారు, నాకు చాలా చాలా బాగా అనిపించిందండి. ఇలానే మీరు అందరూ తిండి పోటీలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రమ్య కేఎస్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ సి చరణ్ గారు క్యూట్ ఫ్యామిలీ ఫోటో వీడియో సూపర్ క్యూట్ వీడియోస్ ఫుడ్ ఛాలెంజ్ ఛానల్ క్రియేట్ అని పెట్టారు. మరి ఏంటో అర్థం కాలేదు. క్యూట్ ఫ్యామిలీ ఓకే, ఫోటో వీడియో సూపర్ క్యూట్ వీడియో ఫుడ్ ఛానల్ క్రియేట్ ఏందో అర్థం కాలేదు. ఉషా గారు నైస్ ఛాలెంజ్, జాను డ్రెస్ చాలా చాలా బాగుంది, వెరీ వెరీ బ్యూటిఫుల్, జాను క్యూట్గా అని పెట్టారు. థ్యాంక్ యూ అండి జాను తరపు నుంచి. పీపీపీ గారు నెక్స్ట్ టైం జాను విన్నింగ్ కోసం వెయిటింగ్. ఓకే అండి, జాను విన్ అయినప్పుడు చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ సూర్య శ్వేత గారు నైస్ వీడియో అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. పడిగే నిఖిల్ రాజు గారు హాయ్ అండి, మీరు వీడియో చాలా చాలా బాగుంది అండి, మీరు వీడియో చూస్తూ రోజు కొంచెం అన్నం తినాల్సింది ఎక్కువ అన్నం తింటున్నారు అండి, అది కేవలం మీ వీడియోస్ ద్వారానే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే అండి అని పెట్టారు. ఓకే థ్యాంక్ యూ అండి. మహేంద్ర హనుమన్ల గారు అంకుల్ సూపర్ బిగ్ ఫ్యాన్ అంకుల్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. మార్నింగ్ బ్లాగ్స్ గారు హాయ్ ఆంటీ, ఫస్ట్ కామెంట్ పిన్ మీ ప్లీజ్, నైస్ ఛాలెంజ్ పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఆ టైంకి నాకు కుదరలేదు, సో నేను పిన్ చేయలేకపోయానండి. నెక్స్ట్ సునీత కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి నైస్ ఫ్యామిలీ అని పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి అండ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి అయిపోయాయా, ఇంకా అవ్వలేదు. సూర్యశ్వేత గారు నైస్ వీడియో అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. విఆర్ ప్రియా గారు ఫ్యామిలీ ఎట్ వన్ ప్లేస్ హాయ్ అందరికీ అని పెట్టారు. హాయ్ అండి. నెక్స్ట్ ప్రమీల ముత్తబత్తుల గారు క్యూట్ ఫ్యామిలీ సూపర్ చేశారు ఫ్యామిలీ అందరూ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి అపూర్వ రమేశెట్టి గారు హాయ్ ఆంటీ, సూపర్ ఛాలెంజ్, చాలా బాగా అనిపించింది 4 మెంబర్స్తో ఛాలెంజ్. నీదు ప్లీజ్ లెర్న్ టు రీడ్ తెలుగు కామెంట్స్ రైటింగ్స్. నెక్స్ట్ ఛాలెంజ్ ఏదో ఎండు చేపల పులుసా, ఓకే. నీదు ప్లీజ్ లెర్న్ టు రీడ్ తెలుగు కామెంట్స్ అండ్ రైటింగ్స్. నాకు వచ్చు, కాకపోతే కొంచెం వచ్చు. మళ్ళీ ఇప్పుడు నేర్చుకోవాలంటే కష్టం కదండి. పరమేశ్వరి గారు నేర్చుకుంటా, మీకోసం నేర్చుకుంటా, మన సబ్స్క్రైబర్స్ కోసం నేర్చుకుంటాను. చదువుతున్నాను, ఇలా చదివాను చూడండి, మీరు తెలుగు బాగా చదివాను, చాలా కామెంట్స్ వచ్చాయి. నిఖిల్ రాజ్ గారు చాలా చేశారు. ఓకే అండి, అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళకి ఇంతే, నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. బాయ్.